అయితే మీరు అన్నది కరెక్టే. మెయిన్గా ఆషాఢం శ్రావణ మాసంలో మాత్రమే శివశక్తులు జోగినీళ్ళు వీళ్ళందరూ కూడా అమ్మవారికి బోనం ఎక్కేనికి వస్తూనే ఉంటారు. ఇప్పుడైతే ఆదరిస్తున్నారు, మొక్కుతున్నారు, వస్తారని ఎదురు చూస్తున్నారు. ముందుగానే ప్రీ బుకింగ్ చేసి ఇంతో అంత కట్నం ఇష్టం పోయే పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది. కానీ గతంలో జోగిని అంటే ఎట్లా ఉండేది? గతంకి ఇప్పటికైతే చాలా తేడా ఉందమ్మా. ఇట్లా ఎవరు కూడా బోనాలు ఉపాధి ఎవరిది కాదు. అప్పుడు ఉపాధి లాగా జోగిని అంటే ఒక వాల్యూ ఉండేదా? ఆ ఊరికే ఉండేది. ఆ వాల్యూ అంటే నేను గ్రౌండ్ లెవెల్లో చేసింది మాత్రం అంత వాల్యూ కాదు. ఓన్లీ బోనాలు కొత్తగా పంటలు వచ్చినప్పుడు వాళ్ళు ఫార్మాలిటీస్ చేయడానికి వాళ్ళు రావాలి, చనిపోతే వాళ్ళ సావుల ముందు ఆడడానికి, పాడల ముందు అంటే ఓన్లీ ఒక నృత్యం. అక్కడ ఆ దొరలు పటేళ్ళు పట్టువారీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్యామిలీస్ లేడీస్ బయటికి రారు. అక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి. అంటే ఎంత దౌర్భాగ్యమైన జీవితాన్ని జోగినీలు గడిపారో మనం అది ఊహించుకుంటే కూడా అసలు భయంకరంగా ఉంటుంది. నేను చాలా గర్విస్తున్నాను. అలాంటి పెద్ద సముద్రంలో నేను ఒక నీటి బిందువు నా వంతు నేను సహాయం చేసిన ఈరోజు జోగిని వ్యవస్థని నిర్మూలించగలిగినాం. ఎందుకంటే మీకు తెలుసు 10 years బ్యాక్ 15 years బ్యాక్ కూడా చాలామంది జోగినీలను చేసిన వాళ్ళు ఉండే, ఎక్స్ప్లాయిటేషన్ చేసిన వాళ్ళు అనేది నేను అనేది. ఇప్పుడు బోనం చేసేవాళ్ళు జోగిని అని చెప్పుకుంటే దాన్ని అంటే వేరే విధంగా కాదు. జోగిని అంటే ఫైన్, అది ఓకే. కానీ జోగిని వ్యవస్థ అనేది ఒక గ్రామానికి కట్టుబడి ఉండేది, ఒక ఏరియాకి కట్టుబడి ఉండేది, ఒక దేవస్థానానికి కట్టుబడి ఉండేది. సో ఆ గుడికి సంబంధించిన జోగిని ఆ ఊరికే ఆ ఏరియాకే ఉంటుంది, వేరే ప్లేస్లో ఉండదు. శ్యామలలాగా ఎవరు నెవర్ బిఫోర్ ఎవరు వేరే వేరే ఏరియాలో కూడా ఆడపడుచు అవ్వడం ఓన్లీ నాకే దక్కిన అవకాశం అది. అంటే ఇప్పుడు చాలా మంది వచ్చారు. ఎస్, కాకపోతే శ్యామల అంటే ఒక ఫైర్ బ్రాండ్ అని కూడా విన్నాం. మీరు బోనం ఎక్కిస్తారు, పోతారు, బోనం ఎక్కించి రావచ్చు కదా, ఎందుకు మీకు లొల్లిలు పంచాదు? ఆకంగా రోడ్డు మీద కూర్చొని కూడా ధర్నా చేసే పరిస్థితి ఎందుకు అసలు? కరెక్టే అడిగినావు. రోడ్డు మీద కూర్చొని కూడా బోనం చేసే పరిస్థితి ఎందుకు నేను దాన్ని ఇది చేశానంటే, ఈ రోజు నాతో ఈ వ్యవస్థ అంతమవుతుందేమో. ఎక్స్ప్లాయిటేషన్ అనట్లేదు, కల్చర్ రిప్రజెంటేటివ్గా చూడండి. ఈ కల్చర్ని బోనాల కల్చర్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అంటే, మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళాలంటే తెలంగాణలో ముఖ్యంగా రెండు పండగలు చాలా ఉన్నాయి, వందలాది పండుగలు ఉన్నాయి. కానీ అందులో రెండే ముఖ్యమైనవి ఏంటంటే, ఒకటి బోనాల పండగ, తర్వాత బతుకమ్మ. బతుకమ్మ ఎప్పుడు వచ్చింది? నవాబుల కాలం నుంచి వాళ్ళు వచ్చినప్పుడు. అమ్మవారి బోనం అప్పటి నుంచే కాదు, దేవాన దేవతలు ఎల్లమ్మ తల్లి ఏడంత్రాల బోనం సత్యాన బోనం చేసింది. మనం ఈరోజు అమ్మవారిగా కొన్ని వేల సంవత్సరాలు నుంచి మనం చూస్తే అమ్మవారు ఆమె బోనం చేసింది, ఆమె స్వయంగా ఎల్లమ్మ తల్లే బోనం చేసింది. ఈరోజు మనం ఎల్లమ్మకు బోనం సమర్పిస్తున్నాం, కానీ ఎల్లమ్మనే బోనం చేసిన నుంచి మనం ఉంది. కాబట్టి బోనాల పండుగకు ఒక కల్చర్, ఒక ట్రెడిషన్ పాతది ఉంది. కాబట్టి ఆ కల్చర్ని నేను కాపాడాలి, ఆ కల్చర్ని రిప్రజెంటేషన్ చేసే వాళ్ళ గౌరవం ఇస్తే. మనం ఇప్పుడు రాముడు ఎప్పుడో కళ్యాణం, పూర్వంలో ఎప్పుడో రాముడి కళ్యాణం జరిగింది, ఆ కల్చర్ కొనసాగిస్తున్నారు కాబట్టి రామ కళ్యాణం జరుగుతుంది. సో ఇట్లాగే బోనాల పండుగని కూడా ముందు తరాలకు తీసుకెళ్ళగలగాలి. బోనాని పవిత్రతని, విశిష్టతని మనం ముందుకు తీసుకెళ్ళాలి అంటే, నేను ఖచ్చితంగా రోడ్డు మీద కూర్చున్నా, నేను పోలీసు వాళ్ళతో అవమానం పడ్డా, చీట్కరించినా, నన్ను రక్కి, నన్ను తోసి ఎన్ని చేసినా, స్టిల్ నాకు ఒక ఆశ ఏంటంటే, శ్యామల శాశ్వతం కాదు, నేను చేసే పని మాత్రం డెఫినెట్గా శాశ్వతం అవ్వాలని అదొక సంకల్పంగా అనుకున్నాను. అందుకే నువ్వు అన్నో చూడు లొల్లి ఎందుకు అని. ఆ లొల్లి ఎందుకు చేస్తానంటే, నేను నా పేరు శాశ్వతం ఉంటుందేమో, నేను మాత్రం శాశ్వతం కాదు. నా తదనంతరం ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నా ఈ కల్చర్ని ఇంకా ముందుకు వందల వేల సంవత్సరాలకు ముందుకు వెళ్ళాలనేది నా ఇది. అట్లా అని ఎక్స్ప్లాయిటేషన్ చేయమనట్లేదు. మీరు అన్నారు కదా ఊర్లలో ఇట్లుంటుంది జోగినీలు అంటే, ఇప్పుడు ఎవరి కాళ్ళు జోగినీలు అనుకుంటున్నారని. ఎక్స్ప్లాయిటేషన్ లేకుండా హాయిగా బోనాలు ఎత్తుతున్నారు కాబట్టి ఆ విషయం నేను మాట్లాడట్లేదు. లేకపోతే దాని మీద కూడా ఒక పెద్ద సబ్జెక్టే. ఎందుకంటే వాళ్ళని ప్రకటించిన వాళ్ళు ఎవరు, వాళ్ళని అలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరు? ఎక్స్ప్లాయిటేషన్ కాదు, ఇక్కడ ఓవరాల్గా అమ్మకి బోనం సమర్పిస్తున్నారు కాబట్టి ఫైన్.